1000 సంవత్సరములకు పూర్వము అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించక పూర్వము, క్రీస్తు పూర్వం 1000 సంవత్సరములకు పూర్వమే దావీదు భక్తుడు ఈ యొక్క శిలువ క్రీస్తు శ్రమలను గూర్చి, క్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరేపణ చేత పరిశుద్ధాత్మ సహాయం పొందిన వాడై క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరముల క్రితమే క్రీస్తు యొక్క శ్రమలను గూర్చి, శిలువ కార్యమును గూర్చిన, క్రీస్తు పునరుద్ధానమును గూర్చినటువంటి విషయములను పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ప్రబోధించడం జరిగినది. ప్రియులారా, క్రీస్తు ఈ యొక్క శ్రమలను గూర్చి, పునరుద్ధానమును గూర్చి, శిలువ కార్యమును గురించి మనం చూస్తే దావీదు ఆ యొక్క కీర్తనల గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తే యేసు క్రీస్తు ఆ యొక్క శిలువ శ్రమలను గూర్చి మనకు ప్రబోధిస్తూ ఉంది. ప్రియులారా, కీర్తన 23వ అధ్యాయంలో చూస్తే యేసు క్రీస్తు యొక్క ఆ శ్రమలను గూర్చి బోధించడం అన్నది మనము గమనిస్తాం. కీర్తన 24వ అధ్యాయంలో చూస్తే యేసు క్రీస్తు యొక్క కిరీటం గూర్చి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కిరీటమును గూర్చి అనగా ఆయన పునరుద్ధానమును గూర్చి బోధిస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, గమనించే మాట ఏమిటంటే యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క క్రీస్తు వారు శిలువలో పలికినటువంటి ఆ యొక్క సప్త సూక్తులను గురించి ఈ సమయంలో మనము కొన్ని 2 నిమిషములు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ వేయడం జరిగింది? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు శిలువ వేయడం జరిగింది? మొట్టమొదటిగా చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు శిలువ వేయబడడానికి గల బలమైనటువంటి కారణం ఏమిటంటే మొట్టమొదటిగా ప్రవచనముల నెరవేర్పు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా గ్రహిస్తే మొట్టమొదట ఆదిలో అనగా తన దైవ స్వరూపం పోలినటువంటి మానవుడు అనగా ఆదాము, తన దైవ స్వరూపము పోలినటువంటి మానవుడు, కల్మషం లేనటువంటి మానవుడు. హల్లెలూయా. అయితే ఆ కల్మషము లేనటువంటి మానవుడు పాపము చేత, దేవుని ఆజ్ఞ అతిక్రమము చేత, పాపము చేత, అతిక్రమణ చేత తనకు దూరమైన మానవుణ్ణి తిరిగి తన సమీపమునకు చేర్చుకోవడానికి. హల్లెలూయా. మూడవదిగా చూస్తే మన పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ కొరకండి. అనగా మానవుల పట్ల ప్రభువుకు ఉన్నటువంటి ఆ అపారమైనటువంటి ప్రేమ కొరకు యేసుక్రీస్తు శిలువ వేయడం అన్నది జరిగింది. మన పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ. నాలుగవదిగా చూస్తే ప్రియ దేవుని వారలారా, తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా.
హల్లెలూయా. నేను మరలా చెబుతాను, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయడం జరిగింది అంటే అందుకు గల ప్రాముఖ్యమైనటువంటి 4 కారణాలు మీ మధ్యలో నేను మీకు బయలుపరుస్తాను. మొట్టమొదటి కారణము ప్రవచనాల యొక్క నెరవేర్పు. రెండవ కారణము, మొట్టమొదట ఆదిలో తన దైవ స్వరూపము పోలినటువంటి మానవుడు ఆ యొక్క దైవ ఆధ్యాత్మికతను, ఆ యొక్క పరిశుద్ధతను అన్నది తన దైవ స్వరూపం పోలినటువంటి మానవుడు కల్మషం లేని మానవుడు అయితే పాపము చేత తనకు దూరమైనటువంటి మానవుణ్ణి, అతిక్రమముల చేత తనకు దూరమైపోయినటువంటి మానవుణ్ణి, తను అపారంగా ప్రేమించేటువంటి తన రూపంలో సృష్టించబడినటువంటి ఆ మానవుణ్ణి తిరిగి తన సమీపమునకు చేర్చుకోవడానికి, మూడవదిగా మన పట్ల ఆయనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమ కొరకై సిలువ వేయడం జరిగింది. నాలుగవదిగా తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు సిలువ వేయబడ్డాడు ప్రియులారా. కాబట్టి ఈ సత్యం మీరు గ్రహించగలరన్న, ఈ మాటలు మీరు గ్రహించగలరని మీకు ప్రభు నామంలో మనవి చేస్తూ ఈ చిన్న లైవ్ ముగిస్తూ ఉన్నాను. అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ప్రభు నామంలో మీ అందరికీ మరి ఒకసారి విజ్ఞాపన చేస్తూ ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.